నెల్లూరులోని డిపిఆర్ కన్వెన్షన్ హాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులు టీడీపీలో చేరిన సందర్భంగా భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచ్చేశారు. చంద్రబాబుకు విపిఆర్ తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ టీడీపీ అగ్ర నాయకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. సభావేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబుతో కలిసి నారాయణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, నెల్లూరు నగర సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ గురించి ఆయన ప్రస్తావించారు. మృదు స్వభావి అయిన నారాయణ లాంటి వ్యక్తిని వైసీపీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరందరూ చూస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ నారాయణ కూడా అందుకు ధీటుగా ఒకటే ఆలోచించారని చెప్పారు. తాను ఏ తప్పు చేయబోనని, తాను పోరాడుతూనే ఉంటానని ధైర్యంగా నిలబడిన వ్యక్తి నారాయణ అని కొనియాడారు. ఎవరేమి చేసుకున్నా ప్రజా సంక్షేమం, నెల్లూరు అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళుతున్నారని ప్రశంసించారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి నారాయణను గెలిపించుకొని వారందరికీ తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, నారాయణ లాంటి వ్యక్తిని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. కానీ నారాయణ గారు కూడా ఒకటే ఆలోచించారు, పర్వాలేదు, నేను పోరాడతాను, నేను ఏ తప్పు చేయబోను అని ధైర్యంగా పోరాడే వ్యక్తి నారాయణ గారు. అంటే ఒకరిని కాదు, ఇంకొక ఆరిపోయే దీపం ఒక వెలుగు ఆరిపోతుంది, ఆ పరిస్థితిలో ఉంది. అందుకే ఇప్పుడు కొత్త వ్యవస్థ ఒకటి పెట్టారు, డిఆర్ఐ అంట. ఆ డిఆర్ఐ ద్వారా జిఎస్టీలో జరిగింది, ఎప్పుడు జరిగింది అని ఇప్పుడు అరెస్టుల పర్వం స్టార్ట్ చేశారు. నేను ఒకటే అధికారుల తరంగా చెప్తున్నా, అన్ని రికార్డులు ఉంటాయి. మీరు తప్పుడు రికార్డులు సృష్టించి తప్పుడు పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డితో సహా మీరు కూడా జైలుకు పోతారు. జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిస్తున్నా. నాకు అన్ని తెలుసు, అందరి వాచ్ చేస్తున్నాం. మీ భయాలకు ఎవరు భయపడం. ధర్మం కోసం, న్యాయం కోసం చివరి వరకు పోరాడతాం. ధర్మమే గెలుస్తుంది. జరిగేది కురుక్షేత్ర యుద్ధం. ఆ యుద్ధంలో కౌరవులు చిత్తుగా ఓడించి ధర్మాన్ని రక్షించడానికి అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ